హాయ్ అండి, వెల్కమ్ టు సురేష్ వ్లాగ్స్. ఎవ్రీ ఇయర్ మా ఊర్లో జాతర జరుగుతుందండి. అది ఎప్పుడంటారా? ఉగాది రేపు రొద్దున అనిపించుకుని ఈరోజు నైట్ జరుపుతారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగో మీరు చూడొచ్చు, కాళికాదేవి డ్యాన్స్ అండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదండి. కాళికాదేవి డ్యాన్స్ అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసండి. ప్రతి జాతరకి మాత్రం కంపల్సరీ ఉంటారండి కాళికాదేవులు. చాలా అంటే చాలా బాగుంటుందండి డ్యాన్స్. మనం చూస్తామండి, వీళ్ళని చూస్తే చాలా భయం వేస్తుంది. మెయిన్ ఈ బ్లూ కలర్ కాళికాదేవి అయితే భయం అండి చాలామంది పిల్లలకు కానీ ఎవరికైనా. డ్యాన్స్ చూసారా, అలా హారతుల మీద నడిచేస్తారండి. ఆ హారతి చూసారా చేతిలో పట్టుకొని ఎలా ఆడుతున్నారో. మొత్తం వాటిని అలాగే తొక్కేస్తారండి డ్యాన్సులు చేస్తూ. చాలా అంటే చాలా బాగుంటుందండి కాళికాదేవి డ్యాన్సు. ఇదిగోండి, ఇక్కడైతే టంగ్ మీద హారతి పెట్టుకొని అలా పెట్టుకొని వాళ్ళు మింగేస్తారండి. మనకి చూడడానికి భయం వేసినా కానీ వాళ్ళకి అలవాటేనండి. చాలా బాగుంటుందండి. అదిగోండి చూడండి, సడన్గా మింగేస్తారు. మనకేమో చూడడానికి భయం వేస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం అలవాటండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఘటాలు. ఎప్పుడు దేవుడికి ముందు వీళ్ళు ఉంటారండి. ఘటాల డ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇద్దరిద్దరు జోడీలు చేస్తారండి, మంచిగా చేస్తారు, బాగుంటుందండి డ్యాన్స్ కూడా. నెక్స్ట్ తీన్మార్ డప్పులండి. తీన్మార్ అంటే మనకి గూస్ బాంబ్స్ వేలండి. అసలు తీన్మార్ ఉంటే అక్కడ దద్దరిల్లిపోతుందండి. మనకి రీసౌండ్ వచ్చేస్తాయి చెవులకి. నెక్స్ట్ కట్టగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ 12కి దేవుని తీసుకొస్తారండి. 12కి దేవుని తీసుకుని వచ్చి అప్పుడు రోడ్ మీదకి వచ్చి ఊరేగిస్తారండి. 12కే బయటికి తీసుకొస్తారు. ఇదిగోండి రోడ్ మీద ప్రతి ఒక్కళ్ళు మొత్తం పొలిమేర వరకు తీసుకెళ్తారండి దేవుణ్ణి. ఇదిగోండి బుట్ట బొమ్మలు మీరు చూడొచ్చు. అనుకుంటాం కానీ బుట్ట బొమ్మలు అనేసరికి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా భయం వేస్తుందండి. బుజ్జ హనుమాన్ ఎలా చూస్తున్నారో చూడండి. అలాగే బుట్ట బొమ్మలు చూడండి, గేదె బొమ్మలు. నాకైతే చాలా భయం అండి, గేదెను చూసినప్పుడల్లా భయం వేస్తుంది. అందులో మనిషి ఉన్నాడని తెలిసి కూడా మనం భయపడతామండి, అదేంటో విచిత్రం. అదిగోండి వెనకాల కాళికాదేవులు. రోడ్డు మీద ఎప్పుడు అలా మొత్తం పొలిమేర వరకు వెళ్ళే వరకు అలా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర రోడ్డు ఎదురకుండా ఆగి కాసేపు డ్యాన్సెస్ కానీ డప్పులు వాయించడం కానీ జరుపుతారండి. తీన్మార్ దగ్గర మాత్రం కుర్రోళ్ళందరూ అక్కడే ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తీన్మార్ డప్పులు అయితే చూడొచ్చండి, వెనక్కి ముందు జరుపుతూ బాగా చేశారు. అక్కడ మొత్తం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడతారండి ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.